ఆరాధనకు చేరువచ్చిన పరిశుద్ధులందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయం ముందు ఆరాధనలో చదవబడిన లేఖన భాగాన్ని మనం ధ్యానించబోతున్నాం. 2వ రాజులు 1వ అధ్యాయము 1-2 వచనాలు. ఆహాబు మరణమైన తర్వాత మోయాబీయులు ఇశ్రాయేలు వారి మీద తిరగబడిరి. ఆహాబు మరణమైన తర్వాత ఆహాబు ఏ రాజ్యానికి రాజుగా ఉన్నాడు? దక్షిణ రాజ్యానిగా, ఉత్తర రాజ్యానిగా? మనం ఆహాబు గురించి నేర్చుకోలేదా? ఏ రాజ్యానికి? ఉత్తర రాజ్యానికి. ఆహాబు యెజెబెల్ ఉత్తర రాజ్యానికి వారు పరిపాలించారు. ఉత్తర రాజ్యాన్ని పరిపాలించి వారు యెరొబోము వలె వీరు కూడా ఏం చేశారు? చాలా చెడు కార్యాలు చేశారు. దేవుని ప్రవక్తలను చంపించారు. యెజెబెల్ చంపించింది. అయితే యెజెబెలు కుటుంబంలో ఎలా వ్యవహరించింది? భర్తను బాగా డామినేట్ చేసి తన యొక్క ప్రాబల్యాన్ని చూపించి తన ఇష్టం వచ్చినట్లు చేసింది అనమాట. అంటే దేవుని ప్రవక్తను సైతము యెజెబెల్ ఏం చేసింది? చంపించింది. ఆహాబు ఏదో ఒక బాణం వచ్చి యుద్ధంలో అరాము వారితో యుద్ధం చేసేటప్పుడు ఏం జరిగింది? తెలియని ఒక బాణం వచ్చి కరెక్ట్గా కవచానికి తగలకుండా, కవచం లేని చోట ఏమైంది? వచ్చి గుచ్చుకుంది, రక్తం కారిపోయింది, రథం అంతా కూడా నిండిపోయింది రక్తంతో. తర్వాత ఆ రథాన్ని కడిగేటప్పుడు కుక్కలు వచ్చి నాకిని. అర్థమైంది కదా ఆహాబు ఎలా మరణించాడో? దేవుడు చెప్పినట్లుగానే అసహ్యంగా జీవించిన వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? ఉత్తర రాజ్యంలో రాజులను ఏం చేస్తున్నాడు? దండిస్తున్నాడా లేదా? దండిస్తున్నాడు. దేవుడు దండించే ముందు ఖచ్చితంగా వారిని హెచ్చరిస్తున్నాడు. ఈ రోజులో మనల్ని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. హెచ్చరిస్తున్నప్పటికీ దేవుడిచ్చిన సమయాన్ని వృధా చేసేటువంటి వారిని దేవుడు దండిస్తాడా? దండిస్తాడు. చూడండి, ఆహాబు మరణమైన తర్వాత మోయాబీయులు ఇశ్రాయేలు వారి మీద తిరగబడిరి. ఇశ్రాయేలు వారి మీద మోయాబీయులు ఏమయ్యారు? తిరగబడ్డారు. అహజ్యా షోమ్రోన్లో ఉన్న తన మేడగది కిటికీలో నుండి కింద పడి రోగి అయి. అంటే ఆహాబు తర్వాత రాజు ఎవరు ఇప్పుడు? అహజ్యా. అహజ్యా వచ్చి బయల్జెబూబు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుతునో లేదో విచారించుడని దూతలను పంపించాడంట. అంటే వెళ్ళి ఏ ప్రవక్తలను అడగాలి? వెళ్ళి బయల్జెబూబు అనేటువంటి ఫిలిస్తీన్ల యొక్క దేవత, ఫిలిస్తీన్ల యొక్క దేవుడు అనమాట. ఫిలిస్తీన్లకు సంబంధించిన దేవుడు. వారు ఏమి నమ్ముతారంటే కీటకాల వల్ల వచ్చేటువంటి జబ్బులు రాకుండా చేసేది ఎవరు? బయల్జెబూబు, గాడ్ ఆఫ్ ఫ్లైస్ అంటారు. ఇవి త్రవ్వకాల్లో కూడా బయటపడ్డాయి ఈ విగ్రహాలు. అర్థమవుతుందా? అలాగే చూడండి, ఫిలిస్తీన్ల దేవుడకు బయల్జెబూబు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుతునో లేదో విచారించడని దూతలను పంపగా. చూడండి, యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఎలాగూ సెలవిచ్చను. దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు. అహజ్యా రోగి అయి ఉన్నాడు. రోగి అయి ఉన్నప్పుడు ఎవరిపై ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి కదా. దేవుని మీద కదా ఆధారపడాల్సింది. చూడండి, దేవునిపై ఆధారపడకుండా అహజ్యా కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరిపై ఆధారపడుతున్నాడు? దేవతలపై ఆధారపడుతున్నాడు, విగ్రహాలపై ఆధారపడుతున్నాడు. సృష్టికర్తను మరిచి మనుషులు సృష్టించినటువంటి విగ్రహాలపై ఆధారపడుతున్నాడు. అన్య దేవతల తట్టు తిరిగాడు. దేవుడు ఎన్నిసార్లు చెప్పాడు? అన్య దేవతల తట్టు తిరిగితే ఏం చేస్తా అన్నాడు? మిమ్మల్ని శిక్షిస్తాను, మీరు కనాను దేశంలో ఉండకుండా మిమ్మల్ని అన్య జనాల్లోకి తరిమి వేస్తానని చెప్పాడు, చెదరగొడతానని చెప్పాడు. రాజుల ఇందు కూడా వీరు ఎంతటి భ్రష్టత్వానికి లోనయ్యారో చూడండి. రోగి అయి ఉన్నప్పుడే దేవుడిపై ఆధారపడని వారు మిగతా సమయాల్లో ఆధారపడతారా? ఆధారపడరు. చూడండి, రోగి అయి ఉండి కూడా ఎంతటి దుష్టత్వాన్ని కనబరిచాడో చూడండి. ఎవరు? అహజ్యా. చూడండి, ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు లేచి షోమ్రోన్ రాజు పంపిన దూతలను
ఎదుర్కొనబోయి అహజ్యా ఏం చేశాడంట? దూతలను పంపించాడు, బయల్జెబూబు యొక్క ప్రవక్తలను కనుక్కొని రా అని చెప్పి. ఏం కనుక్కోవాలంట? భవిష్యత్తులో నేను ఈ రోగం నుంచి బయటపడతానా లేదా అని తెలిస్తే ముందే స్వస్థపడతావు అని చెప్తే సంతోషం కదా ఇతనికి. కానీ భవిష్యత్తు ఎవరు చెప్పగలరు? దేవుడు మాత్రమే చెప్పగలడు. ఆ విషయం కూడా తెలీదా ఇశ్రాయేలీయులకి? ఇశ్రాయేల్ రాజు అయ్యి ఉండి ఏం చేశాడు? వేటి మీద నమ్మకం ఉంచాడు, విగ్రహాలపై నమ్మకాన్ని ఉంచాడు, దేవుడిని ఎంతగానో బాధ పెట్టాడు. ఆ విషయం గమనించినటువంటి దేవుడు, చూసినటువంటి దేవుడు తన ప్రవక్త అయినటువంటి ఏలియాతో మాట్లాడుతున్నాడు. వెళ్ళు, పంపించిన ఆ దూతలను ముందు నువ్వు వెళ్ళి ఎదుర్కో అంటే వెళ్ళి మాట్లాడని. ఇట్లనము ఇశ్రాయేలు వారిలో దేవుడు ఉన్నవాడు లేడనుకొని ఎగ్రోను దేవత అయిన బయల్జెబూబు వద్ద మీరు విచారింపబోతున్నారా? ఆ దూతలతో చెప్పు. ఏమని? ఇశ్రాయేలులో దేవుడు లేడా? ఉన్నాడు కదా. మరి మీకు దేవుడు లేనట్టు అన్ని దేవతల తట్టు అన్ని జనుల యొక్క విగ్రహాలతో తిరుగుతున్నారండి మీరు. ఇశ్రాయేలుకి దేవుడు లేడా అని అడగమన్నాడు. ఇశ్రాయేలుకి దేవుడు ఉన్నాడా లేడా? ఫిలిస్తీన్లకి బయల్జెబూబు ఎలాగైతే ఉన్నాడో ఇశ్రాయేలుకి దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు ఉన్నాడు కదా. వారంటే తనకు తెలియని దేవుణ్ణి వారు పూజించుకుంటున్నారు. మీకు జీవగల దేవుడు ఎవరో తెలుసు, మిమ్మల్ని కనాన్ దేశం నుంచి నడిపించిన దేవుడు ఎవరో తెలుసు, మిమ్మలను ఐగుప్తు దేశంలో నుంచి విడిపించి ఆ బానిసత్వం నుంచి విడిపించి మిమ్మలను సురక్షితమైనటువంటి దేశంలో, సురక్షితమైనటువంటి పాలు తెలు ప్రవహించే దేశంలో మిమ్మల్ని నాటింది ఎవరో తెలుసు మీకు. దేవుడైన యెహోవా గురించి మీరు ఎరిగి ఉన్నారు. మీకు దేవుడు లేడా? ఉన్నాడు కదా. ఏది విచారించాలని ఎక్కడ విచారించాలి? మీరు దేవుని వద్ద కదా విచారించాల్సింది. మీకు దేవుడు ఉన్నాడు కదా. మరి వారికి దేవుడు ఉన్నాడు ఫిలిస్తీన్లకి, మీకు దేవుడు ఎవరో మీకు తెలీదా అని ఏలియా ద్వారా ప్రశ్నించమని చెప్పాడు. విచారింపబోతున్నారా అని కొంచెం వారిని ఆలోచన రేకెత్తించే విధంగా ఏలియా మాట్లాడుతున్నాడు ఆ దూతలతో. కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయంగా మరణమవుదువు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయింది. ఒక మాట చాలు. ఇంకా రాజు తప్పు చేస్తే ఎంతమంది తప్పుదారి పట్టడానికి కారణమవుతాడు? రాజ్యంలో ప్రజలందరూ కూడా ఏం చేస్తారు? రాజు సైతము రాజు అయ్యి ఉండి తనకు ప్రాణం మీదకి వస్తే, రోగం వస్తే ఎవరిపై ఆధారపడుతున్నాడు? విగ్రహాలపై ఆధారపడుతున్నాడు. మనం ఎంత తోలం అనుకుంటారు అనుకోరా ప్రజలు? మనం ఏ పాటి వారం? బాగా చదువుకున్న వారు, అన్ని విద్యలు తెలిసిన వారు, ఎంతో జ్ఞానం గలవాడైనటువంటి రాజే తనకు రోగం వచ్చేసరికి ఎక్కడికి వెళ్తున్నాడు? అన్య దేవతల తట్టు తిరుగుతున్నాడు, ఆ విగ్రహాల దగ్గరికి వెళ్తున్నాడు అని చెప్పి ప్రజలు కూడా ఏం చేస్తారు? అలాగే చేస్తారు. ఎవరైనా ఎవరిని ఫాలో అవుతారమ్మా? ఈ రోజుల్లో విద్యావంతుల్ని విద్య లేని వారు ఫాలో అవుతారా? ఫాలో అవరా? మేమెటు చదువుకోలేదు, మీరు చదువుకున్నారు, మీకు అన్నీ తెలుసు, ఏమన్నా సలహాలు మీరు ఇవ్వండి అని అడుగుతారు, అడగరా? విద్య లేని వారు. మరి రాజును అనుసరిస్తారా? అనుసరించరా? రాజును ఖచ్చితంగా అనుసరిస్తారు. కాబట్టి రాజు దేవుడు నియమించినటువంటి ఆ సింహాసనంపై కూర్చోబెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించి పరిపాలించాలి. దేవుని ఆజ్ఞలు నేను గైకొంటున్నానా లేదా అని, నా యొక్క చెడు ప్రభావము ప్రజల మీద పడుతుందా లేదా, నన్ను బట్టి వీరు తొలగిపోతున్నారు లేదా అన్నది ఆలోచించుకోవాలి. మన కుటుంబంలో కూడా, కుటుంబంలో మనం పెద్దలు అనుకో, భార్య భర్తలు ఏమవుతారు కుటుంబానికి? పెద్దలు. మన ప్రభావం పిల్లల మీద అలాగ ఉండాలి. మనం భక్తిగా ఉంటే పిల్లలు కూడా భక్తిగా ఉంటారు. మనమే రోగం వచ్చినప్పుడు వెళ్ళి ఏదో దారం కట్టించుకొని వస్తున్నాం అనుకోండి, చేతికి కాలికి మెల్లో 3-4 రకాల తాళ్ళు కట్టించుకొని వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? కోపం వచ్చిందా దేవునికి? వస్తుంది కదా. అంటే ఒక రోగం వచ్చినప్పుడు, మనకి ఇబ్బందులు శ్రమలు వచ్చినప్పుడు ఎవరో ఏదో అన్య ప్రవక్తలో లేకపోతే విగ్రహాలను అనుసరించే వారు చెప్పేటువంటి జ్ఞానము వ్యర్థమైన వాటిని అనుసరించేటువంటి దేవుని ప్రజలు ఉంటున్నారా లేదా? ఈ రోజుల్లో ఉంటారు. దేవుని ప్రజలు అంటే ఈ రోజుల్లో ఎవరు? క్రీస్తు సంఘమే. క్రీస్తు సంఘమే, భూమి మీద సంఘమే దేవుని ప్రజలు. వారు ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుగులు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, వారు ఇబ్బందులతో మూలుగుతున్నప్పుడు వారు తమ యొక్క ఆసక్తి, తమ యొక్క విజ్ఞాపన ఎవరి వైపు ఉండాలి? తమ యొక్క ప్రార్థన ఎవరి వైపు చూపించాలి?
ఎవరు తట్టు తిరగాలి? మరి ఎక్కువగా లోపడాల్సింది ఎవరికి? దేవునికి. కానీ అహజ్యా ఏం చేశాడు? నా పని అయిపోయింది, నేను చాలా భయంకరమైన ఈ యొక్క నొప్పులతో, బాధలతో, వ్యాధులతో బాధపడుతున్నాను, నాకు ఇది తగ్గేటట్లేదు అని చెప్పి దేవుడి మీద చూపించాల్సిన విశ్వాసము విగ్రహాలపై చూపించాడు. విగ్రహాల తట్టు తిరిగాడు. అవసరమైతే దేవుని ఆజ్ఞను తట్టైనా సరే నేను నా యొక్క రోగాన్ని ఏం చేసుకోవాలి? నయం చేసుకోవాలి, మళ్ళీ నేను లేవాలి, నా భవిష్యత్తు ఏంటో నేను తెలుసుకోవాలి. అంటే ప్రాణం కంటే ఎక్కువగా దేవుడు ప్రేమించాడా? ప్రేమించలేదా? ప్రేమించలా. ప్రాణం మీదకి వచ్చేసరికి విగ్రహాల తట్టు తిరిగాడు. చూడండి, ఉత్తర ఇస్రాయేల్లో మీరు చూసినట్లయితే, ఉత్తర రాజ్యంలో మీరు చూసినట్లయితే రాజులందరూ విగ్రహాలను పూజించి తమ ప్రజలు కూడా విగ్రహాలను ఆరాధించేలాగా, వారి హృదయాలు విగ్రహాల తట్టు తిరిగేలాగా, భ్రష్టత్వం కలిగేలాగా, ఆ యొక్క రాజ్యం మొత్తం పొల్యూట్ అయిపోయేలాగా ప్రవర్తించారు రాజులు. అహజ్యా అయితే ఎటువంటి మాదిరిని చూపించాడు? ప్రాణం మీదకి వస్తే ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు? ప్రాణం మీదకి వస్తే రోగగ్రస్తులైతే విగ్రహాల తట్టు తిరగమని తాను ప్రవర్తించిన విధానము ప్రజలకు నేర్పించినట్లయింది. ఇక్కడ చూడండి, తర్వాత దూతలు రాజును వద్దకు వచ్చింది. ఏలి ఆల్రెడీ ఏం చెప్పేశాడు? నువ్వు మంచం మీద నుంచి లేవటం కష్టం, నువ్వు స్వస్థ పొందటం అనేది జరగదు. ఏం జరిగిద్ది అన్నాడు? మంచం మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయంగా మరణమవుదువు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను. తర్వాత ఆ దూతలు రాజును వద్దకు వచ్చింది. మీరు ఎందుకు తిరిగి వచ్చిద్దరని అతడు వారిని అడగగా, ఏంటి అప్పుడు వెళ్ళి వచ్చేసారు, ఎంత తొందరగా వచ్చారండి మీరు ఎక్రోనికి వెళ్ళాలి కదా, ఎక్రోనికి వెళ్ళి ఆ బయల్జెబూబు యొక్క ప్రవక్తను అడిగి రావాలంటే చాలా రోజులు పట్టింది కదా, మీరు అంత దూరం ప్రయాణం చేయాలి కదా, మీరు ఇదేంటి వెంటనే వచ్చేసారు అంటే మధ్యలో ఎవరు కలిశారు? ఏలియా కలిశాడు. ఏలియా ప్రవక్త కలిసి, నువ్వు ఎన్ని ప్రయత్నాలన్నా చేసుకో, దేవుడైతే నిన్ను ఆ మంచం మీద నుంచి దింపకుండా చంపేయాలని నిర్ణయించుకున్నాడు, ఇదే నీకు భవిష్యత్తులో జరిగేది. దేవుడి ప్రవక్త అయినటువంటి ఏలియా చెప్పిన తర్వాత ఇంకా అది మారిద్దా? ఇంకా మారదు. బయల్జెబూబు ప్రవక్తలు నువ్వు భవిష్యత్తులో బాగుపడతావని రాజును మెప్పించడానికి అబద్ధాలు చెప్పవచ్చు. కానీ ఏది జరిగిద్ది? ఏలియా చెప్పినట్టు జరిగిద్దా? అన్ని దేవత ప్రవక్తలు చెప్పినట్టు జరిగిద్దా? ఏలియా చెప్పినట్టు జరిగింది. ఎందుకని భవిష్యత్తు మన సృష్టికర్త అని యెహోవాకు మాత్రమే తెలుసు. వట్టి విగ్రహాలు, వట్టి ప్రవక్తలపై ఆధారపడటం అనేది మూర్ఖత్వం. ఈ రోజుల్లో మనం చేసే పని కూడా అదే. పిల్లలకు జ్వరం వస్తే చాలు, డాక్టర్ టెస్ట్లో చూపిస్తే తెలిసిపోయింది టెస్ట్లో ఎందుకు జ్వరం వచ్చింది అన్నది. మనం ఏం చేస్తాం? డాక్టర్కి చూపిస్తాము, ప్రార్థన చేయించుకుంటాము, మళ్ళీ కాలుకి ఏముంటది? ఏదో ఒకటి కడతారు. జ్వరం వస్తే, పిల్లలు కొంచెం సన్నబడితే, కొంచెం పిల్లలు నిద్రపోకుండా ఇబ్బంది పడితే, ప్రతిదానికి వైద్యం ఉందా లేదా? ఉంది. డాక్టర్స్ చూపించుకోవాలి. అలాగే మీరు ప్రార్థన చేయాలి. పిల్లలకు బాగానప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు పిల్లలు మిమ్మల్ని గమనించరా? ఏమని గమనిస్తారు? ఎప్పుడైనా రోగం వచ్చినా, ఇరుకులు వచ్చినా, శ్రమలు వచ్చినా నా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? దేవుడిపై ఆధారపడుతున్నారు, ప్రార్థిస్తున్నారు అని నేర్చుకుంటారు. వారు కూడా వాళ్ళ పిల్లలకు ఏం నేర్పిస్తారు? ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు. వారిని కూడా మోకరిల్లి ప్రార్థన చేయమని అడుగుతారు. ఎందుకని ఎక్కడి నుంచి వచ్చింది వారసత్వం? తల్లిదండ్రులు అలా ప్రవర్తించారు. మీరు కానీ పిల్లలకు ఇబ్బందులు వచ్చినప్పుడు, మీకు ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు అన్య దేవతల తట్టు తిరిగి దేవుడిపై ఆధారపడకుండా, ప్రార్థించకుండా ఈజీగా తగ్గిపోయితే ఒక 1000 రూపాయలు తాగి తీసుకుంటే నమ్మే వాళ్ళు ఉంటారు లేదా? అవి ఉన్నారు. అక్కడ దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు. వెళ్ళి విచారించమని దూతను పంపిస్తేనే రాజయ్యుండి, ఇశ్రాయేలు రాజయ్యుండి, ఇటువంటి దుష్టత్వంతో కూడిన హృదయాన్ని కలిగి ఉండి ఇంత భ్రష్టత్వంలో దిగిపోయినటువంటి రాజును చూసి దేవుడు ఏం చెప్పేశాడు ఏలియాతో? మంచం దిగటం అనేది జరగదు, నేను అహజ్యాను చంపేస్తున్నానని చెప్పాడు. మనం చూడండి, పిల్లల యొక్క హృదయాలు తెల్లగా ఉంటాయి. ఆ హృదయాలపై ఏమి నేర్పిస్తాం మనం? దేవుడిపై ఆధారపడటం నేర్పిస్తున్నామా? చెడిపోయేటట్లు నేర్పిస్తున్నామా? చెడిపోయేటట్లే. దేవుడిపై ఆధారపడటం అంటే ఏంటి? దేవుడు మనల్ని ఎలా సూచించాడో, హృదయాన్ని ఎంత యథార్థంగా ఉంచాడో అలాగే ఉంచుతున్నామా? వివిధ తంత్రాలు నేర్పిస్తున్నామా? వివిధ తంత్రాలు నేర్పిస్తున్నాం. ఉదాహరణకి చిన్నపిల్లలకి సంవత్సరం అయిన తర్వాత వెంట్రుకలు తీయాలి. ఎక్కడికి వెళ్ళి తీస్తారు?
వెంట్రుకలు తీయడానికి ఏం కావాలి మీకు? ఒక మంగళవాడు సరిపోతాడా? సరిపోతాడు వెంట్రుకలు తీయటానికి. అదొక పెద్ద పుణ్యకార్యం, వెంట్రుకలు తీయాలండి. అది మళ్ళీ ఎక్కడ తీయాలి? విగ్రహాల దగ్గరికి వెళ్ళి తీయాలి. ఎక్కడికి వెళ్ళి తీయాలి? విగ్రహాల దగ్గరికి వెళ్ళి తీయాలి. ఏ విగ్రహం అన్నా కానీ, ఏదో కొండ మీద విగ్రహం, వెళ్తారు వెళ్ళరా? వెళ్తారు. ఏదో మనం ఘనకార్యం చేసినట్లు, దేవుడిపై ఆధారపడినట్టు మనం ఫీల్ అయిపోతాం. కానీ అది తప్ప కదా, అది తప్పది. ప్రార్థన చేసి తీసేయచ్చు కదా జుట్టు. ప్రార్థన చేసి జుట్టు తీస్తే దేవుని కోపం వచ్చిందా? లేకపోతే విగ్రహాల దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి జుట్టు తీస్తే దేవుడు సంతోషిస్తాడా? చాలా మందికి విశ్వాసం ఉండదు. క్రైస్తవులు మనం చెప్పుకొచ్చు కూడా విగ్రహాలపై ఆధారపడేవారు ఉంటారా? ఉండరా? ఉంటారు. ఆ ఊరని ఈ ఊరని అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి, ఎక్కడ విగ్రహం ఉంటే అక్కడికి వెళ్ళిపోయి కొబ్బరికాయలు కొట్టి. చిన్న పిల్లలకి ఏం చూపిస్తున్నారు? చిన్నప్పుడే భక్తిని చూపిస్తున్నారా? విగ్రహాలు చూపిస్తున్నారా? మీ బిడ్డలోని విగ్రహాల జోలికి వెళ్ళనియొద్దని చెప్పాడా లేదా యోహాను? మరి విగ్రహాల జోలికి వెళ్ళనియొద్దంటే పిల్లల్ని చంకన వేసుకొని వెళ్ళి ఏం చూపిస్తున్నారు? విగ్రహాలు చూపించి విగ్రహాల దగ్గర ఏం చేస్తారు? ఆ జుట్టు తీసేస్తారు. విగ్రహాల దగ్గరికి వెళ్ళి పిల్లల యొక్క పుట్టెంటుకలు అంటారు కదా, అవి తీస్తారు. అంటే పిల్లలకి తల్లిదండ్రులు ఏం మాదిరి చూపిస్తున్నారంటే విగ్రహాల జోలికి వెళ్ళేలాగా, విగ్రహాల దగ్గరికి వెళ్ళి మొక్కేలాగా చేస్తున్నారు లేదా? చేస్తున్నారు. ఈ ప్రాసెస్ ఎక్కడన్నా దేవుడు చెప్పాడా పిల్లలకి అలా చేయమని? శరీరాన్ని సంరక్షించుకోవడానికి, వ్యాధులు పోవడానికి దేవుడు భూమిపై వైద్యులు ఉంచాడా లేదా? వైద్యులు సరిపోతారా? ఇంకేమైనా కావాలా? వైద్యులు చాలు కదా. జ్ఞానం గల వైద్యులు చాలా, మనకి చాలు. వారికి దేవుడు జ్ఞానం ఇస్తే చాలు. మనం దేవుడిపై ఆధారపడి ప్రార్థన చేసుకొని హాస్పిటల్కి వెళ్తే చాలు. దేవుడు వైద్యుల ద్వారా సహాయం చేస్తాడు లేదా? చేస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? పిల్లల యొక్క తెల్లటి హృదయాలపై, తల్లిదండ్రులు ఆ హృదయాలపై ఏం చూపిస్తున్నారు? విగ్రహాల జోలికి వెళ్ళేటట్లు. అలాగే పిల్లల కాళ్ళు చేతులకి మెడకి ఏం చుడుతున్నారు? విగ్రహ సంబంధమైనటువంటి అపవిత్రతను పిల్లల కాళ్ళకి చేతులకి మెడకి చుడుతున్నారు లేదా? మీరు అనుకుంటున్నారు అహజ్యా తప్పు చేశాడని. అహజ్యా ఏంటి? అహజ్యా లాంటి వాళ్ళు ఇప్పుడు లేరా? ఉన్నారు. అహజ్యా లాంటి వాళ్ళు ఇప్పటికీ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మీరు అలా చేసినప్పుడల్లా చిన్నపిల్లల యొక్క హృదయాలను మీరే చెరిపేస్తున్నారు. అలాగే దేవునికి మరి ఎక్కువ కోపము తెప్పిస్తున్నారు. జీవితంలో పిల్లలకు ఎటువంటి రోగం రాకూడదంటే ఇక జీవితాంతం పర్మనెంట్ గా కాలుకి ఏదైనా చుట్టేసేది లేదు. ఇంకేం రావుగా, ఒక ఇంజక్షన్ కూడా చేయించుకోరుగా. చిన్న లాజిక్ ఆలోచించండి, మీరు ఆలోచించండి. నిజంగా వాటికి ఏదో శక్తి ఉండి అవి మనం స్వస్థపరిచే కాడికి వాటిని ఇంకా తీయకుండా పర్మనెంట్ గా ఉంచొచ్చా ఉండకూడదా? పర్మనెంట్ గా ఉంచొచ్చుగా, ఇంకా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. గుర్తుపెట్టుకోండి, అనారోగ్యాలైన కీడులైన దేవుడు తెలియకుండా రావు, దేవుడికి తెలియకుండా వెళ్ళవు. మీరు అంటారేమో మేము అటువంటి అపవిత్రమైన పనులు చేసిన తర్వాతే మా బిడ్డకి ఆ రోగం తగ్గిందని అన్నారంటే మాత్రం పొరపాటే. వెంటనే తగ్గిందా? నిదానం తగ్గిందా? నిదానంగా తగ్గే రెసిస్టెన్స్ దేవుడు మన శరీరంలో పెట్టలేదా? రెసిస్టెన్స్ ఉందా లేదు మనకి? వ్యాధి నిరోధక శక్తి తగ్గుతాయి, నిదానంగా తగ్గుతాయి. పెద్దవాళ్ళకి ఎందుకు తగ్గుతాయి మరి? పెద్దవాళ్ళు ఏమి నమ్ముతారు? అయ్యో మెడకు చుట్టుకొని వచ్చి ఏం నమ్ముతారు? ఎక్కడి నుంచి నాకంతా మంచిది జరిగిద్ది, నేను ధైర్యంగా ఉన్నాను. ఎటువంటి దుష్ట శక్తులైనా సరే ఇది ఏం చేస్తుంది? నా మెల్లది పోరాడిద్దని నమ్ముతారు కాబట్టి వారి మనసు ఎలా ఉంటుంది? ధైర్యంగా ఉంటుంది. ఏ దేవుడి మీద ఆధారపడితే ధైర్యం రాదా? ఈ విగ్రహం మీద ఆధారపడాలా? ఆ మైండ్ ఏదో దేని మీద పెట్టుకోవాలి? దేవుడి మీద పెట్టుకోండి మైండ్. దేవుడి మీద పెట్టుకుంటే ధైర్యం రాదా? దేవుడి ఎడల భయభక్తులు ధైర్యాన్ని ఇవ్వవా? ఇస్తే విశ్వాసం లేని వారు, అల్ప విశ్వాసులు ఇలా అహజ్యా వాళ్ళు ఏం చేస్తారు? విగ్రహాల దగ్గరికి పరిగెడతారు. విగ్రహాల దగ్గర పరిగెడతారు. ఏ మనిషికి స్వస్థపరిచేటువంటి వరం ఈ రోజుల్లో లేదు. అప్పటికప్పుడు స్వస్థపరిచే వరం ఎవరికైనా ఉందా? లేదు. కాబట్టి దేవునికి అసహ్యం పుట్టించే పని నేను చెప్పండి. దేవుడిని అడగాల్సిన చోట వెళ్ళి ఎవరిని అడుగుతున్నారు? దేవుడు కాని వట్టి వాటి దగ్గరికి వెళ్ళి విచారించడానికి బయలుదేరితే దేవునికి చాలా కోపం వచ్చింది. రాజు అయ్యి ఉండి ఇలా చేస్తున్నాడేంటి? రాజ్యంలో ప్రజలను ఇలా చెరిపేస్తున్నాడేంటి?
10 మందికి ఏం నేర్పిస్తున్నాడు? చెడు నేర్పిస్తున్నాడు అని చెప్పి, ఇక నువ్వు మంచం దిగే ప్రసక్తే లేదు, నువ్వు ఖచ్చితంగా మరణం అవుతావు అని చెప్పి ఏలియా చెప్పి ఆ దూతలకి పంపించాడు. వెళ్తే ఏమని అడుగుతున్నాడు? ఏంటి ఇంత ఎర్లీగా వచ్చేసారేంటి వెనక్కి అని అడుగుతున్నాడు. చూడండి, వారు 5వ వచనం, తర్వాత ఆ దూతలు రాజు వద్దకు వచ్చారు. మీరు ఎందుకు తిరిగి వచ్చిద్దరని అతడు వారిని అడగగా, వారు ఒక మనుషుడు మాకు ఎదురుపడి మిమ్మును పంపిన రాజు వద్దకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియజేయుడి. యెహోవా సెలవిచ్చిందేమనగా, ఇశ్రాయేలులో దేవుడు ఉన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతకు బయల్జెబూబునొద్ద విచారణ చేయుటకై నీవు దూతలను పంపుతున్నావే. నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయంగా నీవు మరణమవుదు అని అతడు పలికినని వారు చెప్పగా, దూతలు వచ్చి ఏలియా ఏం చెప్పాడు? యాజ్ ఇట్ ఈజ్ గా అదే చెప్పారు. రాజా, నువ్వు ఈ మంచం మీద నుంచి దిగమంట, నువ్వు ఖచ్చితంగా మరణం అవుతావంట. ఇశ్రాయేలు దేవుడైనటువంటి ఆ దేవుడికి ప్రవక్త అయినటువంటి ఏలియా ఈ యొక్క సమాచారాన్ని మీకు తెలియజేయమన్నాడు, అందుకే మేము తిరిగి వచ్చాము, నువ్వు నిశ్చయంగా మరణం అవుతావంట అని. 7వ వచనం, మిమ్మును ఎదుర్కొన వచ్చి ఈ మాట చెప్పిన వాడు ఎలాంటి వాడని రాజు అడిగిన. ఆ మనిషి ఎలాగున్నాడు? నేను మరణం అవుతానని చెప్పినటువంటి ఆ మనిషి ఎలాగున్నాడని అడుగుతున్నాడు. ఎలాగున్నాడంట చెప్పిన వ్యక్తి? అందుకు వారు, అతడు గొంగలు ధరించుకొని నడుమునకు తోలు దట్టి కట్టుకొనిన వాడని ప్రత్యుత్తరం ఇయ్యగా, ఆ మనుషుడు తిష్బీయుడైన ఏలియా అని అతడు చెప్పాడు. రాజుకి అర్థమైపోయింది. ఏం కప్పుకున్నాడంట? గొంగలు ధరించుకున్నాడంట, నడుముకు తోలు దట్టి ఉందంట. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి డ్రెస్ కోడ్. ఎవరికి మాత్రం ఉంది? ఏలియాకు ఉంది, ఇంకెవరికి లేదు అది. కాబట్టి గొంగలి ధరించుకున్నాడు అనగానే, తోలు దట్టి నడుముకుంది అనగానే రాజు గుర్తుపట్టేశాడు. అంటే